you. So let us have example problem. Consider the room temperature 30 degrees Celsius అనుకుందాం. అయితే ఫారెన్హీట్ వాల్యూ ఎంత? రూమ్ టెంపరేచర్ 30 degrees అయితే convert this 30 degrees Celsius into Fahrenheit అన్నాను. So now look at this 9. He has given the C value as 30, which is equals to 5 into F value మనం కనుక్కోవాలా, F minus 32. So 5 1s are 5 6s are, so 9 6s are 54. 54 is equal to F minus 32. Then what is the value of F? F is nothing but 86. F is nothing but 86. So this is the way Celsius లో ఇచ్చిన టెంపరేచర్ ని మనము ఫారెన్హీట్ లో కన్వర్ట్ చేసే విధానం ఇలా. సో ఫార్ములా ఏంటి? 9C is equal to 5 into F minus 32. టెంపరేచర్ గివెన్ యాజ్ సెల్సియస్ 30, ఫారెన్హీట్ ని కనుక్కోవాలి. సో C వాల్యూ 30, C వాల్యూ 30 పెట్టాను. 5 into F వాల్యూ కనుక్కోవాలి కాబట్టి F minus 32. 5 1s are 5 6s are, సింప్లిఫై చేస్తే F is equal to 86. ఫైన్. సో అనదర్ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఎగ్జాంపుల్ 2. Given as what is the new human normal body temperature? It is 98.4. So consider as 98. F value 98 అయితే what is the value of C అని అడిగారు. సో హ్యూమన్ నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత? 98.5 కదా, 98 అనుకుందాం. అయితే సెల్సియస్ లో చెప్పండి హ్యూమన్ నార్మల్ బాడీ టెంపరేచర్ అని అంటున్నారు. సో సెల్సియస్ కన్వర్షన్ చూద్దాం. సో 9C is equal to 5 into 98 minus 32. So 9C is equal to 5 into, so what is 98 minus 32? 66. So 9 1s are, again 9 7s are, so nearly 7.5 అలా అనుకుందాం మనం. ఓకేనా, 7.4 whatever. Then it is 37 nearly. So what is the value of C here? 37. See here, F is equal to 98. So Fahrenheit value 98 ఇచ్చారు, సెల్సియస్ తో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో ఫారెన్హీట్ వాల్యూ 90 సెల్సియస్ కాబట్టి 9C 5 into F వాల్యూ ఎంత ఇక్కడ 98 మైనస్ 32. 98 మైనస్ 32 ఎంతంటే 66. క్యాన్సిలేషన్ సింప్లిఫై చేస్తే అప్రాక్సిమేట్లీ 37. ఈ విధంగా మనము కన్వర్షన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ద నెక్స్ట్ కన్వర్షన్ ఏంటి మనకు? ఫారెన్హీట్ టు కెల్విన్ కన్వర్షన్. ఫారెన్హీట్ టు కెల్విన్. సో యూ కాన్ కన్వర్ట్ ఇట్ డైరెక్ట్లీ ఫారెన్హీట్ టు కెల్విన్. ముందు ఏం చేయాలంటే ఫారెన్హీట్ నుండి సెల్సియస్ లో కన్వర్ట్ చేయాలా, సెల్సియస్ నుండి కెల్విన్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు అలా. సో ఫారెన్హీట్ టు సెల్సియస్, సెల్సియస్ టు కెల్విన్ ఇలా. అంటే ఎగ్జాంపుల్ గా ఇదే ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ గా సేమ్ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి. సి వాల్యూ కనుక్కున్నారు కదా, నౌ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కే? కెల్విన్ వాల్యూ చెప్పండి అని అనుకోండి. So given that F is equal to 98, what is the value of C and K అని అడుగుతున్నాను. So already we found the C value as 37. Now K value కావాలి. K is nothing but C plus 273. So what is the K value here? 37 plus 273. Then you will get it as K value 310. అది. సో ఫారెన్హీట్ టు కెల్విన్ కన్వర్ట్ చేయాలంటే ముందు ఫారెన్హీట్ టు సెల్సియస్ చేయాలి, సెల్సియస్ అయిన తర్వాత కెల్విన్. సిమిలర్లీ కెల్విన్ టు ఫారెన్హీట్ చేయాలన్నప్పుడు కెల్విన్ నుండి ముందు బ్యాక్ అగైన్ రివర్స్. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ కెల్విన్ టు ఫారెన్హీట్ కన్వర్ట్ చేయాలనుకోండి, ముందు కెల్విన్ టు సెల్సియస్, దెన్ సెల్సియస్ టు ఫారెన్హీట్. సేమ్ ఇదే విధంగా. సో ఏ ప్రాబ్లం అయినా కూడా మనము కన్వర్షన్ సెల్సియస్ నుండి ఫారెన్హీట్ కి, ఫారెన్హీట్ నుండి కెల్విన్ కి ఎలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ టాపిక్ టెంపరేచర్ అనే టాపిక్ అయింది. నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ హీట్స్. సో క్లాసిఫికేషన్
classification of heat. Heat classified into three types. What are they? The first one is specific heat. What is specific? Specific గా ఉన్నాం అంటే పర్టికులర్ గా. స్పెసిఫిక్ గా అంటే ఏముంది? పర్టికులర్ గా. సో ఇక్కడ పర్టికులర్ గా అంటే ఏమి? ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఏ సబ్స్టెన్స్, మనం ఒక సబ్స్టెన్స్ తీసుకున్నామండి, ఏదో ఒక వస్తువు తీసుకున్నామండి, ఆ వస్తువులో ఒక పర్టికులర్ ఏరియా యొక్క టెంపరేచర్ 1 degree వరకు రైజ్ చేయడానికి ఎంత హీట్ కావాలి? దట్ హీట్ ఇస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ up to 1 degree Celsius over 1 gram of substance or 1 mole of substance or unit area of substance. Unit area. That is the case. అంటే ఈ సబ్స్టెన్స్ లో ఈ పర్టికులర్ ఏరియా యొక్క టెంపరేచర్ 1 degree వరకు రైజ్ చేయాలంటే ఎంత హీట్ కావాలి? That heat is called specific heat. Consider as మొత్తం బాడీ యొక్క టెంపరేచర్ 30 అనుకోండి. మొత్తం బాడీ యొక్క టెంపరేచర్ 30 అనుకోండి. ఈ పర్టికులర్ ఏరియా యొక్క టెంపరేచర్ 31 చేయాలంటే ఎంత హీట్ కావాలి? దట్ హీట్ ఇస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. సో మొత్తం నా బాడీ మొత్తం టెంపరేచర్ 30 degrees అనుకోండి. నా హ్యాండ్ యొక్క టెంపరేచర్ మాత్రమే రైజ్ చేయాలి. నా హ్యాండ్ మాత్రమే టెంపరేచర్ రైజ్ చేయాలి. ఎంత వరకు? 1 degree వరకు. దట్ హీట్ ఇస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. దట్ హీట్ ఇస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్. నౌ ద స్పెసిఫిక్ హీట్ is denoted by S or C. స్పెసిఫిక్ హీట్ ని S తో గాని C తో గాని డినోట్ చేస్తాము. అండ్ మ్యాథమెటికలీ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ to raise the temperature up to 1 degree over 1 gram of substance. అంటే CS is equal to Q by MT గా మ్యాథమెటికల్ గా రాస్తాము. యూనిట్ ఏమంటే జౌల్ పర్ కెల్విన్ పర్ మోల్. ఇది యూనిట్. జౌల్ పర్ కెల్విన్ పర్ మోల్. ఫైన్. ద నెక్స్ట్ వన్ థర్మల్ హీట్ కెపాసిటీ. థర్మల్ హీట్ capacity. What is meant by thermal heat capacity? Thermal heat capacity అంటే ఏంటి? The amount of heat required to raise the temperature up to 1 degree of the entire substance. ఇది కూడా అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. ఎంత హీట్ కావాలి? ఎందుకని? టెంపరేచర్ రైజ్ చేయడానికి. టు రైజ్ ద టెంపరేచర్ ఎంత వరకు? 1 degree వరకు. 1 gram నా లేదా 1 unit ఏరియానా? కాదు. ఎంటైర్ సబ్స్టెన్స్ మొత్తం ఈ సబ్స్టెన్స్ యొక్క మొత్తం బాడీ యొక్క మొత్తం టెంపరేచర్ 1 degree వరకు రైజ్ చేయాలంటే ఎంత హీట్ కావాలి? అప్ టు 1 degree Celsius టు ద ఎంటైర్ సబ్స్టెన్స్. ఎంటైర్ సబ్స్టెన్స్. ఎంటైర్ సబ్స్టెన్స్. ఫైన్. అంటే ఏమి? ఈ బాడీ యొక్క టెంపరేచర్ 30 degrees అనుకోండి. ఈ మొత్తం బాడీ యొక్క టెంపరేచర్ 31 చేయాలంటే ఎంత హీట్ కావాలి? దట్ హీట్ ఇస్ కాల్డ్ థర్మల్ హీట్ కెపాసిటీ అంట. ఫైన్. అయితే టీసీ థర్మల్ హీట్ కెపాసిటీ మ్యాథమెటికల్ గా ఎలా చూస్తామంటే Q by T. ఇక్కడ పర్ మాస్ 1 gram అనుకున్నాం కాబట్టి పర్ మాస్, ఇక్కడ బై మాస్ చేసాము. ఇక్కడ 1 gram కాదు, ఎంటైర్ సబ్స్టెన్స్ కాబట్టి బై మాస్ చేయము. యూనిట్ ఏమండి? జౌల్ పర్ కెల్విన్. థర్డ్ వన్ లాటెంట్ హీట్. లాటెంట్ హీట్. వాట్ ఈస్ లాటెంట్ హీట్ అంటే ఏమంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ యొక్క స్టేట్ మార్చాలంటే, సబ్స్టెన్స్ యొక్క స్టేట్ మార్చాలంటే ఎంత హీట్ కావాలి? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. స్టేట్ మార్చాలి అంటే
సాలిడ్ నుండి లిక్విడ్, లిక్విడ్ నుండి గ్యాస్. ఈ విధంగా ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ మార్చాలంటే ఎంత హీట్ కావాలి? దట్ హీట్ ఈస్ కాల్డ్ లాటెంట్ హీట్. సో లాటెంట్ హీట్ ఈస్ నథింగ్ బట్ Q by M mathematically. లాటెంట్ హీట్ అంటే ఏమండి? Q by M. యూనిట్ ఏమి? జౌల్ పర్ మోల్. జౌల్ పర్ మోల్. క్లియర్? ఫైన్.